అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. పరవాడ లంకెలపాలెంలో గంజాయి తరలిస్తున్న 5 డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,06,00,000 రూపాయల నగదు, 233 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో తమిళనాడుకు చెందిన షేక్ అజ్మల్ ఖాన్ ఇంటర్నేషనల్ స్మగ్లర్గా గుర్తించారు. శ్రీలంకలో 2022లో అరెస్ట్ అయి 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇందులో ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ అఫెండర్ ఇంకా 4 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మనం నిన్న పట్టుకున్నాము. టోటల్ 5 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. 213 kgs ఆఫ్ గాంజా మనకి స్విఫ్ట్ డిజైర్ కార్లోనే దొరికింది. ఇంకా ఒక బైక్ కూడా విచ్ ఇస్ పైలటింగ్ వెహికల్, అది కూడా సీజ్ చేయడం జరిగింది. పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 177/2026 కింద మన కేసు రిజిస్టర్ చేసేసాము. ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఏం తెలిసింది, మెయిన్ అక్యూజ్ ఇందులో అజ్మల్ ఖాన్. అతనే ఒరిజినల్ నేటివ్ ఆఫ్ రామనాథపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. కానీ అతనికి ఫ్యామిలీ కొంతమంది నర్సీపట్నంలోనే సెటిల్ అయ్యారు. అతనే 2022లో ఒక శ్రీలంక కంట్రీలోనే ఒక డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు.